మీరు ఫస్ట్ హాఫ్‌లో గమనించినట్టయితే గనక ఆయన ఐబ్రోస్‌ని ఇలా వంకరగా ఉంటాయి. ఆ వంకరగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆయన ఒక విలన్ గాను, లేకపోతే ఒక యారగెంట్ పర్సన్ గాను, లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలని గౌరవించడు అన్నది మనకు ఆయన మొఖంలో కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన పరివర్తన చెంది, ఒక మనిషిగా మారుతూ ఎదుటి వ్యక్తులను కూడా సమానంగా చూసే దానికొస్తాడో, అతని ఐబ్రోస్ దిగుతూ, దిగుతూ వస్తాయి. అది చాలా చక్కగా చూపించారు అనే నాకనిపించింది 'అమీర్ ఖాన్' గారు. అతని ఐబ్రోస్ లాగే తన హెడ్ వెయిట్ కూడా దిగి నార్మల్ స్థాయికొచ్చింది అని సింబాలిక్‌గా చెప్పారేమో అని నాకనిపించింది. ఇంకా నేను గమనించింది మీకెప్పుడైనా అనిపించిందో లేదో నాకు తెలీదు కానీ, డౌన్ సిండ్రోమ్ ఉన్న చాలామంది పిల్లల్ని నేను యూరోపియన్ కంట్రీస్‌లో గానీ, ఇంగ్లీష్ కంట్రీస్‌లో గానీ, లేకపోతే అమెరికాలో గానీ, మన ఇండియాలో చూసినా చాలామంది ఒకేలా ఉంటున్నారే, ఇతను ఒకేలా ఉన్నారే, ట్విన్సా వీళ్ళు అనే భావన కలుగుతుంది. ఈ సినిమాలో కూడా దాదాపు ముగ్గురు, నలుగురు క్యారెక్టర్‌లు వీళ్ళందరూ ఒకేలా ఉన్నారేంటి అనే భావన కలిగింది నాకు. మీకనిపించిందా అలా ఏమైనా అని?